ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం. ఒక కీలక సముద్ర మార్గం స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. ఈ మార్గంలో సమస్యలు రావడంతో భారతదేశానికి వచ్చే ఎల్పీజీ గ్యాస్ సరఫరా ప్రమాదంలో పడింది. ఇప్పటికే భారతదేశంలో వాడే గ్యాస్ లో పెద్ద భాగం ఇంపోర్ట్ మీద ఆధారపడి ఉంది. ఈ పరిస్థితిలో భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ను అమలు చేసింది. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఆహారం, ఇంధనం, మందులు, ఎరువులు వంటి అత్యవసర వస్తువుల ఉత్పత్తి, సరఫరా ధరలను నియంత్రించగలదు. ఇప్పుడు ప్రభుత్వం దేశంలో అన్ని ఆయిల్ రిఫైనరీలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రొపేన్, బ్యూటేన్ వంటి గ్యాస్ ను పెట్రోకెమికల్ పరిశ్రమలకు కాకుండా ఎల్పీజీ తయారీకి ఉపయోగించాలండి. దీంతో దేశంలో ఎల్పీజీ ఉత్పత్తి 25% వరకు పెరిగింది. కానీ ఇంకా సరఫరాలో సగం వరకు గ్యాప్ ఉంది. దాన్ని దిగుమతులతోనే భర్తీ చేయాలి. అందుకే ఇప్పుడు ఇళ్లకు వచ్చే గ్యాస్ కు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. కానీ దీని ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలపై పడుతుంది. ఈ చర్య తాత్కాలికమే అయినా భారతదేశం తన ఎనర్జీ సెక్యూరిటీలను మరింత బలపర్చాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.